కురుక్షేత్ర సంగ్రామంలో 17వ రోజు యుద్ధం మరింత ఉత్తేజమైంది. రక్తసిక్తమైన సూర్యోదయం అలసిన యోధులను పలకరించింది. యుద్ధం వారి శక్తిని, మనోదయాన్ని శోషించింది. రాత్రి చివరి నిప్పు కణికలతో పాటు ఆశ కూడా కనుమరుగైంది. ఖరవ్ శిబిరం దూచంలో మునిగిపోయింది. వారి భవిష్యత్తు అగ్నిగోచరంగా మారింది. ప్రతి యోధుడు తన మనసులో భయాన్ని, అనిశ్చితిని అనుభవిస్తున్నాడు. సూర్యపుత్రుడు కర్ణుడు మాత్రమే ధైర్యానికి ప్రతీకగా నిలిచాడు. అతని ధైర్యం, పట్టుదల యోధులకు స్ఫూర్తినిచ్చింది. దుర్యోధనుడు తన గుండెలోని బాధను కళ్ళలో ప్రతిబింబిస్తూ తన చివరి ఆచాయిన కర్ణుడి వైపు చూశాడు. కర్ణుడిని సైన్యాధిపతిగా నియమించాడు. అతని న్యాయం యుద్ధం యొక్క గమ్యాన్ని మార్చగలని ఆశించాడు. మదరాజు శల్యుడు కర్ణుడికి సారథిగా ఉండేలా మోసగించబడ్డాడు. అతని మనసులో నమ్మకరోహం, బాధ కలగిలిసిపోయాయి. తన మాటు కట్టుబడి శల్యుడు కోపంతో రగిలిపోయాడు. అతని కోపం, బాధ అతని కళ్ళలో ప్రతిబింబించాయి. అతను పాండవులకు మద్దతు ఇస్తానని ప్రతిజ్ఞ చేశాడు. కాని ఇక్కడ వారి శత్రువుకు సారథిగా ఉన్నాడు. అతని మనసులో సంపర్శ, బాధ స్పష్టంగా కనిపించాయి. కాని కర్ణుడు శల్యుడి అసహ్యాన్ని పట్టించుకోకుండా తన పనిపై దృష్టి పెట్టాడు. అతని ధ్యేయం, లక్ష్యం స్పష్టంగా ఉంది. తన స్నేహితుడు, తన రాజు దుర్యోధనుడి కోసం తన చివరి శ్వాస వరకు పోరాటాడు. కర్ణుడి ధైర్యం, నిబద్ధత యుద్ధ రంగంలో ప్రతిబింబించాయి. మహావ్యూహకర్త అయిన కర్ణుడు తన సైన్యం క్షీణిస్తున్నట్లు గ్రహించాడు. అతను తన సైన్యాన్ని పాండవుల బలానికి సమానంగా నిలిపేందుకు వ్యూహాలను రూపొందించాడు. బలం ఒకటే విజయాన్ని సాధించదని అతనికి తెలుసు. కేవలం శక్తి మాత్రమే కాకుండా వ్యూహం కూడా ముఖ్యమని అతను అర్థం చేసుకున్నాడు. మిగిలిన సైన్యాన్ని చిన్న చిన్న యూనిట్లుగా విభజించాడు. వారి వేగాన్ని ఉపయోగించి పాండవుల సంఖ్యాబలాన్ని ఎదుర్కొన్నాడు. అతని ఆదేశాలు పదునైనవి, ఖచ్చితమైనవి. ప్రతి యూనిట్ ప్రత్యేకమైన లక్ష్యంతో కదిలింది. ప్రతి పదం అత్యవసరతను నింపి ఉంది. కర్ణుడు బాణాల వర్షం కురిపించాడు. రహాలతో దాడులు చేశాడు. పాండవులను అదుపులో ఉంచాడు. అతని బాణాలు పాండవ సైన్యాన్ని చీల్చి వారి శక్తిని తగ్గించాయి. పాండవులను విడదీసి జయించాలని, వారిని ఒంటరిగా చేయాలని అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతని వ్యూహం పాండవ సైన్యాన్ని విభజించి వారిని ఒంటరిగా చేసి వారి బలాన్ని తగ్గించింది. అతని దాడులు మెరుపుల వలె వేగంగా మరియు ప్రాణాంతకంగా ఉన్నాయి. ప్రతి దాడి పాండవులపై తీవ్రమైన ప్రభావం చూపింది. కర్ణుడి పరాక్రమానికి ప్రేరణ పొందిన ఖర సైనికులు నూతన ఉత్సాహంతో పోరాడారు. కర్ణుడి నాయకత్వం వారికి ధైర్యం, శక్తి ఇచ్చింది. కొద్దిసేపు అదిష్టం కౌరవుల వైపు తిరిగినట్లు అనిపించింది. కర్ణుడి వ్యూహం విజయవంతమా, కౌరవులు పాండవులపై ఆధిపత్యం సాధించినట్లు కనిపించింది. అయినప్పటికీ యోధుడి ముసుగు కింద కర్ణుడి హృదయం దూజంతో నిండిపోయింది. అతని మనసు కుంగిపోయింది. ఎందుకంటే అతను తన నిజమైన కుటుంబం గురించి తెలుసుకున్నాడు. తన జన్మ రహస్యాన్ని, పాండవులు తన సొంత రక్త సంబంధికులని అతను తెలుసుకున్నాడు. ఈ నిజం అతని మనసును కలవరపరిచింది. ఎందుకంటే అతను తన సోదరులతో యుద్ధం చేయాల్సి వచ్చింది. తన తల్లి కుతికి చేసిన ప్రతిజాను గుర్తు చేసుకున్నాడు. ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. ఆమె కుమారులందరినీ కాపాడుతానని, ఒక్కరిని మాత్రమే చంపుతానని మాటిచ్చాడు. ఈ ప్రతిజ్ఞకే అతని హృదయాన్ని మరింత భారంగా చేసింది. యుద్ధంలో యుధిష్ఠిరుడిని ఇంతకు ముందే వదిలేశాడు. అతని హృదయం కఠినంగా ఉన్నప్పటికీ అతను తన మాటను నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు యుద్ధభూమిని పరిశీలిస్తుండగా అతని చూపు నకుల సహదేవులపై పడింది. వారిని రక్షించానే తన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నాడు. వారిని రక్షించాలి అతను ప్రమాణం చేశాడు. ఈ నిర్ణయం అతని మనసును మరింత కుంగిపోయేలా చేసింది. సోదరుడితో పోరాడే విధిని చూసి కర్ణుడి హృదయం బాధపడింది. అతని మనసు ఈ యుద్ధంలో నలిగిపోయింది. బరువైన హృదయంతో అతను తన దాడులను వేరే చోటికి మళ్లించాడు. పాండవ మిత్రులపై దృష్టి పెట్టాడు. అతని దాడులు మరింత కఠినంగా మారాయి. అతని బాణాలు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకున్నాయి. ప్రతి ఒక్క బాణం తన లక్ష్యాన్ని చేరుకుంది. కాని అతను కవలం దూరంగా ఉంచాడు. తన హృదయం కఠినంగా ఉన్నప్పటికీ అతను తన మాటను నిలబెట్టుకున్నాడు. పాండవుడు భీమనుడు కోపం మరియు దుచంతో రగిలిపోయాడు. కర్ర సైన్యంలోకి చొచ్చుకుపోయాడు. అతని గది ఎముకలు మరియు లోహాన్ని సమానంగా చూర్ణం చేసింది. తోటకచుడి మరానికి ప్రతీకారంతో కర్ణుడిని వెతుకుతున్నాడు. యుద్ధ భూమిలో వారి కడ్డరు కలిశాయి. ఇద్దరు మహావీరులకు మరియు దుజకంతో రగిలిపోయారు. గాలి హుతుక్కంతో నిండిపోయింది. వారి రాహాలు ఒకదానికొకటి గుద్దుకున్నాయి. ఆ పురుష భూమిని కంపింపచేసింది.
కర్ణుడు భీముడితో పోరాడుతున్నప్పుడు కొత్త ముప్పు పొంచి ఉంది. పాండవ యువరాజు అర్జునుడు కృష్ణుడి మాటలతో తన కుమారుడి మరణ్ జిడాపకాలతో కర్ణుడి వైపు వచ్చాడు. అతని గాంధీవం మరగీతాన్ని ఆలపించింది. బాణాలు ఖచ్చితంగా లక్ష్యాన్ని చేరుకున్నాయి. అర్జునుడు ప్రకృతి శక్తిలా ఉన్నాడు. అతని బాణాలు నిర్విరామంగా కురిసిన తుఫానులా ఉన్నాయి. ఖర సైన్యాలను చిచ్చుకుంటూ వెళ్లాడు. అతని దారిలో శవాలు పడి ఉన్నాయి. అనుభవజనుడైన యోధుడి చాకచక్యంతో పోరాడాడు. యుద్ధం మారుతున్నట్లు గ్రహించిన కర్ణుడు తన సోదరుడు తన ప్రత్యర్థి అర్జునుడిని చివరి నిర్ణయాత్మక ద్వంద్వయుద్ధంలో ఎదుర్కోవలసి వచ్చింది. కర్ణుడు మరియు అర్జునుడి రహాలు ఒకదానికొకటి ఎదురుగా నిలిచినప్పుడు భూమి కంపించింది. గాలి శక్తితో నిండిపోయింది. వారి కడ్లు కలిశాయి. జీవితకాల ప్రతీకారం మాటలకందని భావోద్వేగాలు వారి మధ్య ప్రవహించాయి. యుద్ధం మొదలైంది. బాణాలు మెరుపుల వలె ఎగిరిపోయాయి. దేవతల శక్తితో నిండిన దివ్యాస్త్రాలు గాలిలో చొదికొన్నాయి. ఆ పెలుడ్లు ఆకాశాన్ని కదిలించాయి. విధి కర్ణుడికి వ్యతిరేకంగా కుట్ర పన్నట్లు అనిపించింది. అతని చక్రం బురదలో కూరుకుపోయింది. అతని దివ్యాస్త్రాలు ఒక్కొక్కటిగా విఫలమయ్యాయి. దేవతలు కూడా అతన్ని విడిచిపెట్టినట్లు అనిపించింది. జెక్ కర్ణుడు పోరాడాడు. అతని ధైర్యం చెక్కు చెదరలేదు. కాని అతనికి వ్యతిరేకంగా అన్నీ ఉన్నాయి. తన బలం క్షీణిస్తున్నా అతను లొంగిపోవడానికి నిరాకరించాడు. అతని గర్వం, అతని యోధుడి ధర్మం లొంగిపోవడానికి వీల్లేదు. కృష్ణుడు అర్జునుడి చెవిలో గుసగుసలాడాడు. అభిమన్యుడిని, అతని కుమారుడి అంచాయమాన మరియు విషాదకరమైన మరణాన్ని గుర్తు చేశాడు. అర్జునుడు సంకోచించాడు. అతని హృదయం చిన్నబడింది. కాని అభిమన్యుడి చితాపకం చాలా బలంగా ఉంది. బరువైన హృదయంతో అతను ధనుస్సును లాగి కర్ణుడి హృదయాన్ని లక్ష్యంగా చేసుకున్నాడు. కర్ణుడు తన రథంపై వెనక్కి బొరిగిపోయాడు. అతను ధైర్యంగా పోరాడాడు. విధిని ధైర్యంగా ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ చివరికి అతను పెద్ద ఆటలో ఒక పియాని విధి బారిన పడ్డాడు. కర్ణుడి మరణంతో ఖర సైన్యం కుప్పకూలింది. వారి నాయకుడు, వారి కాంపియన్ వెళ్లిపోయాడు. అతనితో పాటు ఆచ కూడా అంతరించినట్లు అనిపించింది. కర్ణుడి సారథి శల్యుడు ఖర సైన్యం విచక్షణమవుతున్నట్లు చూసి నిరాశకు గురయ్యాడు. కర్ణుడి మరణంతో ఉత్తేజితులైన పాండవులు తమపై చేయి సాధించారు. సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు రక్తసిక్తమోన యుద్ధ భూమిపై పొడవైన నీడలు పడ్డాయి. కృష్ణుడు పాండవుల వైపు తిరిగాడు. అతని శివరం సాధారణంగా ప్రశాంతంగా ధైర్యంగా ఉండేది. కాని ఇప్పుడు గంభీరంగా ఉంది. ఇది ముగిసింది అని అతను ప్రకటించాడు. యుద్ధం గెలిచారు, కాని ఎంత ఖరీదుకు? ఇది అందరికీ ఒక పాహం. యుద్ధం మచ్చను, బాడ్ను, శూంతను మాత్రమే మిగులుస్తుంది. మహాభారతం ముగిసింది. పాండవులు గెలిచారు. అయినప్పటికీ చుట్టూ ఉన్న వెదోరాన్ని చూస్తూ నిజమైన విజయం ఒక భ్రమ అని వారు గ్రహించారు. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.